Morning everyone. Sounds really good. ఇదే ఎనర్జీ ఈవినింగ్ 4 o'clock వరకు కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. కొన్ని రూల్స్ మేనేజ్మెంట్ కొన్ని మార్చాము, అవి అనౌన్స్ చేస్తాను. మా ఇంటరాక్షన్ అయిన తర్వాత మీరు మళ్ళీ మీ కన్సర్న్ రూమ్స్లో కూర్చోండి. పార్టిసిపెంట్స్ అందరూ, 4th సెమ్ స్టూడెంట్స్ అందరూ. ఫస్ట్ ఫేజ్లో 5 games పెడుతున్నారు. ఆ 5 games మేడం గారు చెప్తారు ఏంటేంటి అనేది. ఆ 5 games ఏంటనేది మేడం గారు చెప్తారు. ఫస్ట్ ఫేజ్ 5 games అయిన తర్వాత సెకండ్లో మ్యూజికల్ చైర్స్ టగ్ ఆఫ్ వార్ పెడుతున్నారు. అది అందరూ పార్టిసిపేట్ చేయాలి, మ్యాండేటరీ చేసాం. అది ఆప్షనల్ లేదు ఈ రెండింటికి. సో దట్ టు హ్యావ్ ద మోర్ ఆడియన్స్ అండ్ అ ఫన్, మ్యూజికల్ చైర్స్ జరిగిన తర్వాత టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. అవి జరిగిన తర్వాత నెక్స్ట్ గేమ్స్ జరుగుతాయి. అవర్ ప్లాన్ ఈస్ టు కంప్లీట్ ది ఆల్ గేమ్స్ ఫస్ట్ ఫేజ్ బిఫోర్ లంచ్. ఇప్పుడు దీంట్లో రంగోలీ ఒకటి, పేపర్ క్రాఫ్టింగ్ ఒకటి, మల్టిపుల్ రౌండ్స్ ఉండవు. దాంట్లో షార్ట్ లిస్ట్ అవటం, నెక్స్ట్ వెళ్ళటం అంటే ఏమి ఉండదు. కాబట్టి మీరు ఎవరైనా కూడా మోర్ దాన్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గేమ్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అని ఫేజ్ వైజ్ చేసాం. 15 ఒకేసారి స్టార్ట్ చేస్తే పార్టిసిపేట్ చేయాలన్న యాస్పిరెంట్స్కి ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో ఫేజ్ వైజ్ చేశాం. మీరు ఎన్ని గేమ్స్లో అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. నా కంప్లీట్గా ఆల్ ఉమెన్ ఫ్యాకల్టీ మెంబర్స్ సపోర్ట్. క్లాప్స్ టు దెమ్ ఫస్ట్. మీరు ఈవినింగ్ కూడా ఇంకొంచెం గట్టి కొట్టాలి, ఎందుకని ఎక్కువ కొట్టాలి మొత్తం ఈవెంట్ అయిన తర్వాత. అలానే ఫైనల్ ఇయర్ బీకామ్ గర్ల్స్ అందరూ కూడా 60 మంది మనకి సపోర్ట్ టీమ్గా ఉన్నారు. మొత్తం 15 గేమ్స్ కూడా 2 లేదా 3 ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్గనైజర్స్గా, జడ్జెస్గా ఉంటారు. వాళ్ళకు ఒక 3 వాలంటీర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ వాలంటీర్స్ ఉన్నారు ఆ గేమ్ని సపోర్ట్ చేయడానికి. అలానే సుమారు ఒక 15 మంది ఫైనల్ ఇయర్ వాలంటీర్స్ మొత్తం మాతో వర్క్ చేస్తారు త్రూఅవుట్ ది ఈవెంట్ చేయడానికి. నా 4th సెమ్ గర్ల్స్ అందరితో ఇంటరాక్ట్ అవుతా. తర్వాత యాస్పిరెంట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రంగోలీ స్టార్ట్ అవుతుంది, అదే టైంలో పేపర్ క్రాఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది, మేడం చెప్తారు. మీరు వీటిల్లో మోర్ దాన్ 100 దాంట్లో పార్టిసిపేట్ చేయాలని యాస్పిరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు మేనేజ్ చేస్తారు. వాటిని కూడా ఎవరిని చేయకుండా, పార్టిసిపేట్ చేయకుండా ఉంచుకుని ఉండటం కోసం ఆ టీం మొత్తం త్రూఅవుట్ సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తారు. చాలా స్మూత్గా లాంచ్ తీసుకుంటే వెళ్ళిపోతాం. ఫన్ ఉండాలి, ఓకే, డెఫినెట్గా ఎంజాయ్ చేయాలి. అదే మొబైల్స్ కూడా అలౌ చేసాము, ఓకే. మీరు ఫోటోలు కాకపోతే నేను మీకు చెప్పినట్టు ఫోటో సెషన్ అనే కాంపిటీషన్ లేదు కాబట్టి మీరు దాంతో బిజీగా ఉండకుండా పార్టిసిపేట్స్ అందరూ ఎక్కువ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి చాలా స్పిరిట్తో ఆడండి. ఎందుకంటే పక్క వాళ్ళు ఓడిపోవాలని ఆడొద్దు, నేను గెలవాలని ఆడండి. ఇది చాలా అవసరం. అది నువ్వు గెలవాలి తప్పితే పక్క వాళ్ళు ఓడిపోవాలని ఉద్దేశంతో గేమ్ ఆడొద్దు ఎట్టి పరిస్థితుల్లో. మనము మేనేజ్మెంట్ టీం ఏదైతే ఉందో వాళ్ళు లాంచ్ చేసుకుంటూ వెళ్తారు. స్మూత్గా ప్లాన్ చేసాం అంతా కూడా, అది లాంచ్ చేసుకుంటూ వెళ్తాం. లంచ్లోపు మనం అనుకున్నట్టు పూర్తి చేయాలి. సో దీనికి ఈవెంట్ మేనేజ్మెంట్కి ప్లాన్ చేసిన నా ఫ్యాకల్టీ మెంబర్స్కి, అలానే సపోర్ట్ చేసిన నా ఫైనల్ ఇయర్ బీకామ్ గర్ల్స్ స్టూడెంట్స్ అందరికీ నా విషెస్ తెలియజేస్తా. ఫ్యాకల్టీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తా. మళ్ళీ ఈవినింగ్ కూడా మాట్లాడతాను, చేయాల్సి ఉంది ఈవెంట్ అయిన తర్వాత. బట్ వాట్ ఐ వాంట్ టు సీ యాజ్ ఎ ప్రిన్సిపల్, మోడరేటర్ ఆఫ్ దిస్ ఆర్ కోఆర్డినేటర్ ఆఫ్ దిస్ ఈవెంట్, మాకేం కావాలి అంటే ఇలాంటి ఈవెంట్స్ మనం కండక్ట్ చేయొచ్చు. ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తే పిల్లలు బాగా పార్టిసిపేట్ చేస్తారు అనే ఎంకరేజ్మెంట్ వస్తే కనుక ఇలాంటి ఈవెంట్స్ ముందు ఎక్కువ కండక్ట్ చేయడానికి అవకాశం కలిగించిన వాళ్ళు అవుతారు. అది మీ చేతుల్లో ఉంటుంది. ఒక కంపెనీ రిక్రూట్మెంట్కి వచ్చినప్పుడు పెర్ఫార్మెన్స్ బాగుంటే నెక్స్ట్ ఇయర్ కూడా వద్దాం అనుకుంటారు. మన టీసీఎస్ వచ్చారు, మీకు చెప్పాను, టీసీఎస్ 144 సెలక్షన్స్ వచ్చినాయి మనకి. అందుకని ఏం చేశారు వాళ్ళు, 144 వచ్చినాయి అని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ని టీసీఎస్ బీపీఎస్ పర్మనెంట్ సెంటర్ చేశారు. అది మెయిల్ కూడా ఇచ్చారు. అండ్ ఎవ్రీ ఇయర్ టీసీఎస్ ఈస్ కమింగ్ టు అవర్ క్యాంపస్ ఫర్ ద రిక్రూట్మెంట్. అది ప్రజెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని వాళ్ళు నిర్ణయించుకున్నట్లే. మీరు కనుక పార్టిసిపేషన్ బాగుండి చాలా బాగా చేస్తే మాకేమనిపిస్తుంది అంటే చాలా ధైర్యంగా ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయొచ్చు, పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు, బాగా చేస్తారనే అభిప్రాయం మాకు వస్తుంది. కాబట్టి బాగా చేయండి. అండ్ డేస్ యువర్స్, కంప్లీట్లీ డేస్ యువర్స్. మేడం రోహిణి మేడం గారు ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ఉన్నారు ఈవెంట్కి, మేడం గారు మాట్లాడతారు.
గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఓకే, సార్ చెప్పినట్టు ఫస్ట్ ఫేజ్లో రంగోలీ, వర్డ్స్ బిల్డింగ్, మెమరీ గేమ్, లైట్నింగ్ క్యాండిల్స్, పేపర్ క్రాఫ్టింగ్ ఇవి ఉన్నాయండి. వీటిని బట్టి పిల్లలు ఆల్రెడీ చెప్పి పెట్టాము. వాళ్ళు మీ క్లాసెస్లో ఆల్రెడీ పిల్లలు అందరూ కూడా కూర్చోమని ప్రిన్సిపల్ గారు చెప్పారు కదా, అలా మీ అందరూ కూర్చోండి. వాళ్ళు పిలిచి మీకు ఏ ఏ రూమ్స్లో ఏమేమి జరుగుతున్నాయో చెప్తారో ఆ రూమ్స్కి మీరు వెళ్దురు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరూ గెలవాలి, చక్కగా అన్ని ప్రైజులు తీసుకోవాలని ఆశిస్తున్నాను. అందరూ గెలవలేరేమో కానీ అందరూ పార్టిసిపేట్ చేయండి. గెలిచే వాళ్ళు తక్కువ మందే. తర్వాత మీకు కన్సర్న్ రూమ్స్ ఏదైతే అలాట్ అయినాయో ఆ రూమ్స్లో కూర్చోండి. మన సీనియర్ ఫ్యాకల్టీ వచ్చి బీకామ్ స్టూడెంట్స్ వచ్చి ఈ 5 ఈవెంట్స్లో ప్రతి రూమ్లో 5 ఈవెంట్స్లో పార్టిసిపేషన్ ఉండాలి. అది చేయటం కోసం, ఆ కంపల్షన్ చేయటం కోసం ఫేజ్ వైజ్ వెళ్ళాం. ఎవ్వరు కూడా ఇప్పుడున్న మొత్తం టీం 200 మంది పైన ఉన్నారు, సుమారు 4th సెమ్ స్టూడెంట్స్. వీళ్ళందరూ 5 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి ఆ విధంగా వాళ్ళు డివిజన్ చేస్తారు. మీ చాయిస్. మోర్ దాన్ 1 ఈవెంట్ ఉన్నప్పుడు వాళ్ళు నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. ఇప్పుడు ఈ 5 ఈవెంట్స్ని రంగోలీ టీంకి మల్లేశ్వరి మేడం గారు రండి, ముందు రండి, లతా మేడం గారు ఉంటారు. అలానే ఇంకోటి మేడం వర్డ్స్ బిల్డింగ్కి అనే మేడం గారు, కన్యాకుమారి మేడం, సాయి దీపిక, వీళ్ళిద్దరూ అనితాదేవి మేడం గారు, అమూల్య గారు అక్కడ ఉన్నారు. మేడం గారు రాధిక మేడం గారు వెనక వెనిలా ఉన్నారు. మైక్ ఎందుకండి? మైక్ అవసరమా? క్రాఫ్టింగ్ ఎవరు మేడం? జ్యోతి మేడం గారు ఎక్కడున్నారు? జ్యోతి మేడం అక్కడున్నారు. జ్యోతి మేడం అండ్ శ్రావణి మేడం. మీరు రూల్స్ ఏం చెప్తారా వాళ్ళకి? మీ గేమ్ రూల్స్ చెప్తారా ఏమన్నా? మీకు యాక్చువల్గా అన్ని గేమ్స్ రూల్స్ తెలుసుగా. ఏమన్నా కన్సర్న్ వెన్యూలో అనౌన్స్ చేస్తారు. కంప్లీట్గా ఎవరైతే ఇప్పుడు మేడమ్స్ కన్సర్న్ గేమ్కి జడ్జెస్కున్నారో వాళ్ళ డెసిషన్ ఫైనల్. క్లియర్? మీరు కాంట్రవర్షియల్ కింద వాళ్ళు ఏదైతే ఫైనలైజ్ చేస్తారో అది వాళ్ళ డెసిషన్ కంప్లీట్గా ఫైనల్. I really thank everyone and we'll meet again in the evening. Please disperse to or sit in your concerned classrooms. Thank you. సో గుడ్ మార్నింగ్. ఈరోజు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో అయితే సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. అందులో సంక్రాంతి గేమ్స్ జరుగుతున్నాయి. అందులో ఫస్ట్గా క్యాండిల్ విత్ లైట్. అది కాన్సెప్ట్ వచ్చేసరికి ఒక్క అగ్గిపుల్లతో ఎన్ని క్యాండిల్స్ వెలిగిస్తున్నామో అది కాన్సెప్ట్. సో ఒకసారి చూద్దాం రండి. వద్దన్నారు ఇంకా చూస్తున్నట్టయితే హుషారుగా క్యాండిల్స్ మొత్తం వెలిగిస్తుంది. ఒక్క అగ్గిపుల్లతో ఈ క్యాండిల్స్ అన్నీ వెలిగిస్తుంది. చూద్దాము ఎన్ని వెలిగిస్తుందో. సో నీ పేరేంటి? హిమబిందువా? హిమబిందు అంట 4th సెమిస్టర్ చదువుతుంది. ఒక అగ్గిపుల్లతో ఆల్మోస్ట్ ఇప్పుడు 5 క్యాండిల్స్ వెలిగించింది. సో లాస్ట్ 4 ఆగిపోయింది. వెలిగించాలరా. సో నీ పేరేంటమ్మా? నాగుర్మణి అంట. సో తను 4th సెమిస్టర్ చదువుతుంది, బీకామ్ కంప్యూటర్స్ కదా. సో ఒక క్యాండిల్తో అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది. సేమ్ తిను ఆరిపోయినాయి, జస్ట్ మిస్లో ఒక అయిపోయింది. సో నెక్స్ట్ ఏంజల్ అంట. తిను ఎక్కడి వరకు వచ్చిద్దో చూద్దాము. తను BCA జరుగుతుంది ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో. ఏంజల్ ఒక్క పుల్ల కూడా వెలిగలేదు, ఒక్క ఛాన్సే అంట.
సో ఇప్పుడు నెక్స్ట్ నగీనా ఆడుతుంది బిఎస్సి అంట. చూడడానికి చాలా లక్షణంగా ఉంది హాఫ్ శారీలో. ఒక్క అగ్గిపుల్లతో బాగానే వెలిగించేస్తుంది. ఆల్రెడీ 4 వెలిగించేసింది. మా జాగ్రత్త, పక్కకి రామ్మా. సో చాలా ఉత్సాహంగా ఆడుతుంది, తనలాగే చాలా యాక్టివ్గా ఉంది. వావ్, చాలా బాగా ఆడాం. 7 క్యాండిల్స్ వెలిగించేసింది. తినైతే హైయెస్ట్ అనుకుంటా, ఇప్పటి వరకు తినే హైయెస్ట్ అంట. హ్యాపీ బర్త్డే. వైష్ణవి పాపం 2 క్యాండిల్స్ వెలిగించింది. నెక్స్ట్ సో హిమబిందు అంట చూడడానికి లక్ష్మీదేవి లాగా బాగా రెడీ అయ్యింది. ఎన్ని క్యాండిల్స్ వెలిగించిద్దో చూద్దాము. బిఎస్సి సెక్షన్ అంట. ఒక్క అగ్గిపుల్లతో చాలామంది ఇక్కడైతే బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్ కూడా. అయ్యో, ఓన్లీ 3 క్యాండిల్స్ వెలిగించింది. సో బెటర్ లైక్ నెక్స్ట్ టైం. కానీ చూడడానికి లక్ష్మీదేవి లాగా సూపర్గా ఉంది హాఫ్ శారీలో. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే పేపర్ క్రాఫ్టింగ్ జరుగుతుంది. సో దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో మనం మేడంని కనుక్కొని ఒకసారి చూద్దాము. మేడం గుడ్ మార్నింగ్. రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి మేడం పేపర్ క్రాఫ్టింగ్కి? చాలా తక్కువ మంది ఉన్నారు దాంట్లో. తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు 1 అవర్ అడిగారమ్మా. 1 అవర్ ఇవ్వమన్నారు సార్. ఓకే మ్యామ్. రూల్స్ ఏంటి మ్యామ్? వాళ్ళు ఇక్కడేమో పేపర్స్ సప్లై చేస్తారు. వాళ్ళు దానికి కావాల్సిన అన్నీ తెచ్చుకుంటారు. వాళ్ళు అంటే సీజర్స్, మేకింగ్ కావాల్సిన సీజర్స్ కానీ పేపర్ ప్రొవైడ్ చేశారు మేడం. పేపర్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళు ఏ షేప్ అయినా సరే 1 అవర్లో కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పార్టిసిపేట్స్ అనేది మాత్రం తక్కువ మంది ఉన్నారు, 4. సో వీళ్ళు ఏం చేస్తున్నారో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి 4 దగ్గర కనుక్కుందాము. ఎందుకంటే తక్కువ మంది పార్టిసిపేట్ చేయలేదా? పిల్లలే చక్కగా పార్టిసిపేట్ చేయాలి. కానీ పిల్లలు క్రాఫ్ట్కి రాలేదు అంటే వాళ్ళు దాని మీద అసలుకి మనసు పెట్టలేదు. లేకపోతే మనసు పెడితే చాలామంది దీనిలో జాయిన్ అవుతారు తప్పకుండా. నీ పేరేంట్రా? హెలెన్. ఏం చదువుతున్నావు? సెకండ్ బీఎస్సీ బయోటెక్. ఏం చేయాలనుకుంటున్నా ఇప్పుడు? సన్ గ్లాసెస్ చేద్దాం. సన్ గ్లాసెస్. మరి ఏంటి హుషారు లేదు నీ దాంట్లో? ఒక పేపర్ ఇందాక నుంచి ఫోల్డ్ చేస్తున్నావు అంటే సపోర్ట్ కాలేరా నీకు ఎవరు? అదే అలా ఏం లేదు. జస్ట్ ఇంకా ఎక్కువ పోటీ ఉంటే ఇంకా ఎక్కువ హుషారుగా ఫాస్ట్గా చేసేది. సన్ గ్లాసెస్ అయినా ఇప్పుడు దాకా ఎన్ని సన్ గ్లాసెస్ ప్రిపేర్ చేసా? ఫర్ మై సెక్ కలర్ఫుల్ సన్ గ్లాసెస్ ప్రిపేర్ చేసింది. సో నాకు ఇది పెట్టుకుంటే ఏం కనబడట్లేదు. ఓకేరా, బాగుంది. సో ఇంకొకరి దగ్గరికి వెళ్ళి కనుక్కుందాము. హాయ్ బుజ్జి. హాయ్ అక్క. ఏం పేరు నీ పేరు? స్నేహలత. ఏం చదువుతున్నా? నేను బీఎస్సీ బీఎస్సీ ఫిజిక్స్. ఏ ఇయర్? సెకండ్ ఇయర్. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను పేపర్ క్రాఫ్ట్తో? పేపర్స్తో వాల్ హ్యాంగింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అదే ఫ్లోర్ డెకరేషన్ ఉంటుంది కదా, వాల్ హ్యాంగింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నీ డ్రెస్ కలర్ తగ్గట్టు నువ్వు బ్లూ తీసుకున్నావా? స్కై బ్లూ నా ఫేవరెట్ కలర్. ఓ అందుకని నీ మ్యాచింగ్ కలర్తో నువ్వు ఫ్లవర్ హ్యాంగింగ్ చేయాలనుకుంటున్నావు. ఎన్ని ఫ్లవర్స్ ప్రిపేర్ చేసావు ఇప్పుడు దాకా? ఫ్లవర్ హ్యాంగింగ్ అన్నావు కాబట్టి ఇప్పటి వరకు 3 ఫ్లవర్స్ ప్రిపేర్ చేశాను, ఇంకా 2 చేయాలి. ఆ తర్వాత వైట్ కలర్ పేపర్స్తో అది కొన్ని వైట్ రోజ్ ప్రిపేర్ చేసి దానికి ఒక స్టాండ్లా ప్రిపేర్ చేయాలి. ఓకే. సో దీన్ని చూసినట్టయితే మనకి ఇప్పుడు పేపర్ వాల్ హ్యాంగింగ్ చేయాలనుకుంటుంది, ఫ్లవర్ వాల్ హ్యాంగింగ్. సో తన మ్యాచింగ్ సో తన డ్రెస్ కలర్ తగ్గట్టు ఫ్లవర్స్ మ్యాచింగ్ తీసుకుంది, పేపర్ ఫ్లవర్స్ బ్లూ చాలా బాగుంది ప్రిట్టీగా. తిని కూడా చాలా అందంగా రెడీ అయింది. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారో కనుక్కుందాం. హాయ్ రా బుజ్జి, నీ పేరేంటి? మై నేమ్ ఈజ్ షేక్ నగీనా. ఐఎమ్ స్టడీయింగ్ బీఎస్సీ సెకండ్ ఇయర్ స్టార్ట్ కంప్యూటర్స్. ఓకే, ఇప్పుడు ఏం పేపర్ క్రాఫ్టింగ్ కదా, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? డిస్కో బాల్ చేద్దాం అనుకుంటున్నాను అక్క. హ్యాంగ్ చేయొచ్చు, దాన్ని ఇళ్ళల్లో హ్యాంగ్ చేస్తారు బ్యూటీ కోసం. ఓకే, ఎన్ని పేపర్స్ యూజ్ చేస్తున్నా డిస్కో బాల్కి? 25 పేపర్స్. ఓ అంటే ఇక్కడ అందరికన్నా నీదే హైయెస్ట్ అనుకుంటా 25 పేపర్స్తో. అక్క. సో ఇంకా సర్కిల్స్లోనే కట్ చేస్తున్నావు, మరి బాల్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తా? నేను ఇప్పుడే వచ్చానమాట, ఒక కాంపిటీషన్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడే వచ్చాను. మ్యాక్సిమం 1 అవర్ టైం ఉంది, నాకు 50 మినిట్స్ చాలు. కటింగ్కే టైం పడుతుంది, బట్ తర్వాత ప్రాసెస్ మొత్తం చాలా ఈజీ. ఓకే, నీకు పేపర్ క్రాఫ్ట్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఉంది నీకు? ఇంట్రెస్ట్ అని ఏం లేదక్క, కాంపిటీషన్ ఉంది కాబట్టి నేర్చుకున్నాను అంతే. ఓ నీ ఓన్గా నేర్చుకున్నా లేదంటే ఎక్కడైనా బయట నేర్చుకున్నా?
బై మొబైల్ చూసి నేర్చుకున్నాను. యూట్యూబ్. ఓకే. ఎంతవరకు వచ్చింది ఈ ప్రాసెస్ చూపి ఒకసారి. ఆల్మోస్ట్ కటింగ్ అయిపోయింది. సో ఇంకా కొన్ని పేపర్స్ ఉన్నాయి. ఆ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పేపర్ క్రాఫ్ట్ స్టార్ట్ చేయడమే. కటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆన్ దిస్ థింగ్. ఇంకా కట్టింగ్లోనే ఉంది. కటింగ్. సో ఇప్పుడు ఇంకొక అమ్మాయి దగ్గరికి వచ్చాము. హాయ్ రా బుజ్జి. హాయ్ అక్క. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అక్క. ఏం చదువుతున్నా? నేను బీఎస్సీ స్టాటిస్టిక్స్ సెకండ్ ఇయర్. ఓకే. ఇప్పుడు ఏం ప్రిపేర్ చేయాలనుకుంటున్నా పేపర్ క్రాఫ్ట్లో? వాల్ హ్యాంగింగ్ చేద్దాం అనుకుంటున్నాను అక్క. వాల్ హ్యాంగింగా అంటే ఫ్లవర్ వాల్ హ్యాంగింగా లేదంటే ఫోటో వాల్ హ్యాంగింగా? నార్మల్గా ఫ్లవర్ వాల్ హ్యాంగింగ్. సో ఎంతవరకు వచ్చింది ప్రాసెస్? ఒక ఫ్లవర్ అయ్యింది, ఇంకా ఫ్లవర్స్ చేయాలి. సో చూసుకున్నట్టయితే తిని చూడండి ఎంత బ్యూటిఫుల్ ఎల్లో ఫ్లవర్ ప్రిపేర్ చేసిందో, గోల్డెన్ ఫ్లవర్. సో తినలాగే గోల్డెన్ బ్యూటీతో ఎట్లా ఉందో. థ్యాంక్ యూ. నీకు ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఉందిరా పేపర్ క్రాఫ్టింగ్లో? చిన్నప్పటి నుండి పేపర్ క్రాఫ్టింగ్ అంటే ఇష్టం అక్క. సో సెల్ఫ్ నేర్చుకున్నావా లేదంటే బయట ఎక్కడైనా నేర్చుకున్నా పేపర్? ఫోన్లో చూసి నేర్చుకోవడమే. సో అందరూ యూట్యూబ్స్ అన్నీ. సో మీరు చూసుకున్నట్టయితే దీని ఎంత బ్యూటిఫుల్ గోల్డెన్ ఫ్లవర్ ప్రిపేర్ చేసిందో చూసారా. ప్రాసెస్ కూడా టక్క చేస్తుంది. సో తిను ఒక మినీ ఫ్లవర్ అయితే తయారు చేసింది. దీనికన్నా బుజ్జి మినీ ఫ్లవర్ చూస్తే ఇంకా మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. తనలాగా ఎంత బ్యూటిఫుల్గా. బుజ్జి ఒక కలర్ ఫ్లవర్ ప్రిపేర్ చేసినా, కలర్ ఫ్లవర్స్ ఏమైనా ప్రిపేర్ చేసినా? ఫ్లవర్ ఇంకోటి దీంతో చేద్దామని, ఒకే మోడల్ కాకుండా వేరే మోడల్ ఫ్లవర్స్ కూడా చేద్దామని. ఓకే. సో దీంట్లోనే ఉండిపోయావు మరి ప్రాసెస్. అన్ని కలర్స్లో టూ ప్రిపేర్ చేసినా? రెండిట్లు చేద్దామని. నీ దగ్గర ఎన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు? ఇప్పుడు ప్రజెంట్ ఫ్లవర్స్ యూస్ చేయాల్సి ఉన్నది ఇది ఒకటే ఉంది. గ్రీన్ బ్లూ యూస్ చేయలేం కదా ఫ్లవర్స్కి. సో గ్రీన్ బ్లూ యూస్ చేయకపోయినా నువ్వు గ్రీన్ అనేది స్టిక్గా యూస్ చేయాలి కాబట్టి ప్రిపేర్ చేస్తా. అంటే లీవ్స్ యూస్ చేద్దామని. ఓకే. లీవ్స్. సో మీరు ఇప్పుడు తను ఒక ఎల్లో ఫ్లవర్తో ఇంకొక కలర్ పేపర్తో ఈ పేపర్తో ప్రిపేర్ చేయాలంట. సో ఆల్రెడీ ఒక 2 ఫ్లవర్స్ అయిపోయినాయి తనవి. ఈ కలర్ పేపర్తో ప్రిపేర్ చేస్తే తను ఇంకా అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో ఎంత బ్యూటిఫుల్గా తను చూడండి ఎంత నీట్గా పెట్టుకొని తయారు చేస్తుందో. ఇంకంతేనా? మనం ఇప్పుడు మెమరీ గేమ్ ఆడుతున్నారు పిల్లలు, చూద్దామని వచ్చాం. సో ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటో మనం మేడంని అడిగి కడుక్కుందాం. హాయ్ మ్యామ్. హాయ్. సో ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో ఒకసారి మాకు చెప్తారా? ఇక్కడ మెమరీ గేమ్లో ఒక టేబుల్ మీద 50 ఐటమ్స్ డిస్ప్లే చేస్తాము. 50 ఐటమ్స్ డిస్ప్లే చేస్తాము. స్టూడెంట్స్కి 1 minute టైం ఇస్తాము అవి అబ్జర్వ్ చేయటానికి. ఆఫ్టర్ దట్ మళ్ళీ అది క్లోజ్ చేసేసి 1 more minute ఇచ్చి వాళ్ళకు ఒక పేపరు పెన్ను ఇచ్చి ఆ 50 ఐటమ్స్ 1 minute వాళ్ళు గుర్తుపెట్టుకొని ఎన్ని రాయగలరో అన్ని రాయమంటాం. సో ఎవరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ రాస్తే వాళ్ళు విన్ అయినట్టు. సో థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎలా చూస్తారో మనం చూద్దాం. ఇప్పుడైతే కలెక్షన్ చూపిస్తున్నారు. ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో మనము చూద్దాం, తెలుసుకుందాము. ఓ మై గాడ్, ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో చూద్దాం. అయితే ఇది ఒకటి చార్జర్, గ్లాస్, ఫెయిర్ అండ్ లవ్లీ బాక్స్ అండ్ స్పూన్, కీ చైన్, కోమ్, జెండు బామ్, మ్యాచ్ బాక్స్ ఎక్సెట్రా చాలా ఉన్నాయి. మొబైల్స్ అండ్ పప్పీస్ అన్నీ. Close. సో టైం లిమిట్లో అయితే మనకి ఐటమ్స్ అన్నీ పిల్లలకి చూపించారు. టైం అయితే స్టార్ట్ అయింది. అందరూ చాలా కాన్స్టెంట్ బాగా డీప్గా థింక్ చేసి రాస్తున్నారు. చూద్దాము ఎవరు ఎంతవరకు వస్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ గబా రాసేస్తున్నారు. ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం. అందరూ లక్షణంగా ఉన్నారు. సో చూద్దాం. 5, 4, 3, 2, 1, time up. Stop.
ఓకే ఓకే నీ పేరేంట్రా? షేక్ అమీనా. ఓకే ఇది మెమరీ గేమ్ కదా, అక్కడ ఐటమ్స్ చూపించి అన్నీ రాసావా? ఎన్ని రాసావు? 9 ఐటమ్సే రాయగలిగాను. 9 ఐటమ్సే రాసావా? ఏం గుర్తులేదా? టైం సరిపోలేదు. టైం సరిపోలేదా? ఓకే ఓకే హాయ్ రా, నీ పేరేంటి? మల్లేశ్వరి, ఏం చదువుతున్నావు? బిఎస్సి స్టాటిస్టిక్స్. ఓకే మైండ్ గేమ్ కదా, ఎంతవరకు నువ్వు రాసావు? 9 రాశాను. 9 ఎందుకు రాసావు? టైం సరిపోలేదు, నాకు గుర్తులేదు. నీకు అంతవరకే గుర్తున్నాయి. ఓకే ఓకే హాయ్ రా. హాయ్ అక్క. సో ఏం చదువుతున్నావు నువ్వు? నేను బీసీఏ చదువుతాను. బీసీఏ. ఓకే మైండ్ గేమ్ కదా, ఎలా ఉంది, ఎలా అనిపించింది నీకు ఈ గేమ్? చాలా బాగుంది. చాలా మెమరీ పవర్ అనేది ఎవరికైనా పెరుగుతుంది ఇది ఆడడం వల్ల. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే ఎన్ని రాసావు అయితే? నీ మెమరీ పవర్ ఎంతవరకు ఉంది? 10 పైనే రాసుంటాను. ఓకే 10 పైనే రాసావు. ఓకే ఆల్ ది బెస్ట్. ఓకే హాయ్ రా. హాయ్ అక్క. ఏం పేరు నీ పేరు? హిమబిందు. హిమబిందు, చూడడానికి చాలా లక్షణంగా ఉన్నావు. నీ మైండ్ పవర్ ఎంతవరకు ఉందో నేను చూస్తాను. ఎన్ని చూసావు, ఎన్ని రాసావు? మ్యాక్సిమం ఒక 10 రాసుంటాను అక్క. ఓన్లీ 10 ఇంత లక్షణంగా ఉన్నావు, నువ్వు బాగా గుర్తుపెట్టుకుంటావు అన్నారు టీచర్స్ అందరూ. తెలీదు, రాశాను బట్ నెంబర్స్ అంతగా గుర్తులేదు. ఓకే నువ్వు బాగా చదువుతావని కూడా చెప్పారు టీచర్స్ అందరూ. నేను అంతగా ఏం చదవను అక్క. అదేంటి అలా అంటావు? లేదక్క. ఓకే నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? నీ ఒపీనియన్ ఏంటి ఈ గేమ్ మీద? చాలా మంచి గేమ్. 1 మినిట్లో ఉన్న ఐటమ్స్ మొత్తంని గుర్తుపెట్టి రాయాలంటే చాలా కష్టం, బట్ వీలైనంత వరకు ట్రై చేసాం చాలా. అయితే నేను టెస్ట్ చేస్తాను ఇప్పుడు నీ పవర్. అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కొంచెం మాకు చెప్తావా? టెడ్డీ బేర్, కీ చైన్, పిన్ మిషన్, మనీ, ప్రొమగనేట్, హెడ్ ఫోన్స్, క్యాలెండర్, పేస్ట్, క్లిప్స్, హెయిర్ ఆయిల్, బుక్. ఓకే థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడావు. థ్యాంక్ యూ. మనమైతే ఇప్పుడు గేమ్ ఎలా ఆడారు, ఎలా రాశారో చూసాము. అసలు దీని వెనక ఉన్న ప్రాసెస్ ఏంటో మనం మేడమ్స్ని అడిగి కనుక్కుందాం. మేడం ఏంటి ఈ మెమొరీ గేమ్ అనేది చాలా ఆస్పెక్ట్స్లో పిల్లలకి యూజ్ అని మేము చదువుకునే రోజుల్లో ప్రతి ఈవెంట్లో ఈ గేమ్ ఉండేది. దీనివల్ల పిల్లలు 3 విషయాలు నేర్చుకుంటారు. ఒకటి కీన్ అబ్జర్వేషన్, రెండోది అబ్జర్వ్ చేసింది పేపర్ మీద పెట్టడం, మూడోది టైం మేనేజ్మెంట్. జనరల్గా మనం గివెన్ టైం ఉన్నప్పుడు మైండ్ చాలా ప్రెషర్కి లోన్ అవుతుంది. సో ఆ ప్రెషర్ తట్టుకొని రిలాక్స్డ్గా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మైండ్ డబల్ పవర్తో పనిచేస్తుంది. సపోజ్ వీళ్ళు యావరేజ్ 10 రాస్తుంటే కూల్గా రిలాక్స్డ్గా కొద్దిగా కామన్ సెన్స్ సమయస్ఫూర్తి వాడి రాస్తే 20 ఐటమ్స్ వరకు ఈజీగా రాయొచ్చు. సో పిల్లలకు ఆ టైం మేనేజ్మెంటు, ప్రెషర్ మేనేజ్మెంటు ఇవన్నీ నేర్పడానికి ఈ గేమ్ చాలా యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సో ఈ గేమ్ పెట్టడం వెనకాల మా ఉద్దేశం అది. సో ఈ 3 విషయాలు పిల్లలు నేర్చుకుంటారు ఈ గేమ్ వల్ల. థ్యాంక్ యూ. ఓకే మనమైతే ఇప్పుడు రంగోలీ దానికి వచ్చాము. దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో మనం మేడమ్స్ని కనుక్కుందాము. ఓకే హాయ్ మ్యామ్. సో మేడం మాకు ఈ యొక్క దీని గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియజేస్తారా? అంటే చుక్కల ముగ్గులు ఇండియన్ క్లాసిక్ డిజైన్స్ ఏమన్నాము, చుక్కల ముగ్గులు ఏమన్నాము ఇండియన్ క్లాసిక్ డిజైన్స్. ఎందుకంటే మన కల్చర్ని ఒకసారి అందరికి రివైండ్ చేయడం కోసం ఈ జనరేషన్కి. మ్యామ్ ఎంత టైంలో వీళ్ళు వేయాలి? 40 మినిట్స్ ఇచ్చామండి. 40 మినిట్స్ ఇచ్చారు. సో 40 మినిట్స్లో అయితే వీళ్ళు డయాగ్రామ్స్ అన్నీ రంగోలీ వేసారంట. మనం ఒక్కసారి చూద్దాము. ఈ రంగోలీ వేయడం విధానం వల్ల స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది మ్యామ్? అంటే పిల్లల్లో ఉన్న క్రియేటివిటీని బయటకు తీసుకురావడం కోసం. ఓకే మ్యామ్ థ్యాంక్ యూ. ఓకే హాయ్ రా. హాయ్ అక్క. ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్ బీసీ. ఓకే నీ పేరేంటి? హేమారాణి. ఓకే ఈ రంగోలీకి నీ థీమ్ ఏంట్రా? ఏం వేసావు? ఫ్లవర్స్ డిజైన్ వేసా. ఓకే ఫ్లవర్ డిజైన్ గీసో ఇక్కడ అంటే ఫ్లవర్ డిజైన్ వేసా. ఓకే ఇక్కడ కలర్స్ మాత్రం ఏమేం కలర్స్ యూజ్ చేసావు? బ్లాక్, రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఆల్మోస్ట్ ఆల్ కలర్స్. ఓకే నీకు ఎన్ని రోజులు పట్టిందిరా ఇది నేర్చుకోవడానికి? మాకు నిన్నే ఇచ్చారు లిస్ట్, మేము ఒక్క పూటే ప్రిపేర్ అయ్యాం. ఓకే 1 డేలో నువ్వు నేర్చుకున్నావు. ఓకే కంగ్రాట్స్. అండ్ ఎంతసేపు పట్టింది నీకు ఇది గీయడానికి? 40 మినిట్స్. జస్ట్ ఇన్ 40 మినిట్స్లో గీసేసావా? ఓకే వావ్. సో చాలా బాగుంది ఇక్కడ చూసినట్టయితే. ఓకే ఆల్ ది బెస్ట్ రా, నువ్వే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ నీ పేరేంట్రా?
నా పేరు స్వాతి. ఓకే, ఏం చదువుతున్నావు? బీసీఏ ఎలక్ట్రానిక్స్ సెకండ్ ఇయర్. ఓకే, నువ్వేం గీసావు? ఈ థీమ్ ఏంటి నీది? చిలకల ముగ్గు. చిలకల ముగ్గు వేసావు. సో ఎన్ని రోజుల్లో నేర్చుకున్నావు ఇది? లేదు, అంత ప్రాక్టీస్ ఏం లేదు, డైలీ నార్మల్గా ఇంట్లో వేస్తూ ఉంటాం. ఓకే, చాలా బాగుంది. నువ్వేమేమి వాడావు కలర్స్ ఒకసారి చెప్పవా? పింక్, ఆరెంజ్, బ్రౌన్, గ్రీన్. ఓకే, ఎంతసేపట్లో వేసావురా? 35 minutes. ఓన్లీ 35 minutes. వావ్, చాలా బాగుంది. చాలా నీట్గా నీలాగే చాలా అందంగా గీసావు. సో నువ్వే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. హాయ్ రా. హాయ్ అక్క. ఏం పేరు? మనోజ్ఞ. మనోజ్ఞ. సో స్వీట్. అండ్ ఏ క్లాస్ నువ్వు? సెకండ్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్. వావ్. సో నీ థీమ్ ఏంటి రంగోలీకి? ఏం వేసావు? మందార్ పూలు. మందార పూలు వేసావు. సో వావ్. సో ఏమేమి కలర్స్ యూస్ చేసావు ఇందులో? రెడ్ అండ్ గ్రీన్. ఓకే, ఓన్లీ 2 కలర్స్ యూస్ చేసావు. ఎల్లో ఓన్లీ 3 కలర్స్ యూస్ చేసావు. వావ్. ఓకే, సో ఎన్ని రోజుల్లో నేర్చుకున్నావు ఇది? నిన్న నైట్ ప్రాక్టీస్ చేసుకున్నాను. ఓన్లీ నిన్న నైట్ ప్రాక్టీస్ చేసావు. కాంపిటీషన్ కోసం నిన్న నైట్ ప్రాక్టీస్ చేసుకున్నాను. ఓకే, వావ్. ఎంతసేపట్లో వేసావు అయితే? హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయింది. ఓన్లీ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేసావు. వావ్, నీలాగే చాలా క్యూట్గా స్వీట్గా ఉంది. నువ్వు ట్రెడిషనల్గా ఎలా రెడీ అయ్యవచ్చో అలాగే ఉంది ముగ్గు కూడా. సో ఆల్ ది బెస్ట్. బాగా వేసావు. నువ్వే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, హాయ్ రా. హాయ్ అక్క. ఏ క్లాస్ నువ్వు? బీకామ్ సెకండ్ ఇయర్. అండ్ ఏం పేరు నీ పేరు? నేహా, సయ్యద్ నేహా. ఓకే, నీ థీమ్ ఏంటి? నాది భోగి మంటలు, భోగి కుండలు అండ్ చెరుగళ్ళు. ఓకే, సంక్రాంతి వైబ్స్ తీసుకొద్దామని ఎస్ఎన్ కాలేజ్లోకి. వావ్, అయితే నీ థీమ్ మాత్రం చాలా బాగుంది. ఇప్పటి వరకు నీదే హైలైట్ అని నేను అనుకుంటున్నా నీలాగే. అండ్ నువ్వేమేమి కలర్స్ యూస్ చేసావు చెప్తావా? అక్క, నేను ఆయిల్ పెయింట్స్ యూస్ చేశాను అండ్ రెడ్, ఎల్లో, పర్పుల్ అండ్ పింక్, బ్రౌన్ అలాంటివి యూస్ చేశాను అక్క. ఆయిల్ పెయింట్స్. ఓకే, చాలా బాగుంది నీ ముగ్గు అయితే. నాకు అందరికన్నా నీదైతే బాగా నచ్చింది. సో నువ్వే గెలవాలని కోరుకున్నా. ఎందుకంటే ఈ కాలేజ్లో ఫస్ట్ సంక్రాంతి నువ్వే తెచ్చేసావు ఈ కాలేజ్కి. సో ఓకే, నువ్వే గెలవాలి. ఆల్ ది బెస్ట్. ఓకే. ఓకే, ఇప్పుడు ఇక్కడ మ్యూజికల్ చైర్స్ జరుగుతుంది. ఆ గేమ్ ఎలా? ఓకే, ఇక్కడ మ్యూజికల్ చైర్స్ జరుగుతున్నాయి. అవి ఎలా జరుగుతున్నాయి ఏంటో చూద్దాం. మ్యూజిక్ క్లాక్ వైజ్ తిరగండి. క్లాక్ వైజ్ తిరగండి.
ఒకసారి చెప్పేది రండి. ఆడే వాళ్ళు కుర్చీకి దూరంగా నడవండి అండ్ ఫాస్ట్గా నడవాలి, సరిగ్గా వాక్ చేయకూడదు. నేనేం చేయలేదే, అది పట్టుకొని వచ్చింది అంతే. పవన్ కళ్యాణ్ అండి మామూలుగా అది వాడు వస్తాడు చూసావా, అప్పుడు అరుద్దాం. కూర్చోపోయారు, ఎందుకు కూర్చున్నారు? అమ్మ చైర్ అందరూ దూరంగా నడవాలి, లేకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు. మాట్లాడుతున్న పర్సన్ స్పీడ్గా నడవండి, అందరూ స్లోగా కాదు. 1 నుంచి దూరంగా ఉండాలి, ఫాస్ట్గా నడవాలి, లేకపోతే కనుక డిస్క్వాలిఫై అవుతారండి. ఫాస్ట్ ఫాస్ట్. ఏంటి అలా ఉంది? పడతలాయిల్లో పడుతుంది, లేకపోతే తిడుతుంది, పోతే ఇద్దరు పోతుంది. ఆ మేడమ్స్ కూడా వస్తున్నారు అన్న, మేడమ్స్ కూడా వస్తున్నారు చూడ. కొంచెం నల్లా కల అద్దాలు పెట్టిన పోరి పడుతుంది, లేకపోతే తిడుతుంది, పోతే ఇద్దరు పోతుంది, అది పోతే ఇంకోటి వస్తుంది. మన కాలేజేనా అది? 3 ఏళ్ళు లేదంటే ఎన్ని బండి మీద పోరొచ్చు. పోలీసులు, పొలిటీషియన్లు అందరూ వచ్చిన్నారు పార్టీకి. అన్ని కోట్ల సరుకు కప్పుడేసరికి పుష్ప ఒక్కదూరుగా హీరో అయిపోయినాడు. మంగళం సింగ్ స్వయంగా తీసుకెళ్లే ఎంపీ గారికి పరిచయం చేసుకున్నాడు.
డాన్స్ ఆన్ సమ్ మాస్ స్టఫ్. ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. సింపిరి చుట్టుదాన్ని శివలి రకన చుట్టదాన్ని చేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని వేలటండి దండాడదాన్ని కాదు బాబో అలసరు పైకు.
ప్రసన్న ఓకే, ఇప్పుడు తగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. ఎవరి బలాలు ఎలాగుంటాయో చూద్దాము. మన స్టూడెంట్స్లో ఎంతెంత బలాలు ఉన్నాయో కూడా చూద్దాం. మేడం, తగ్ ఆఫ్ వార్ జరుగుతుంది కదా, దీనివల్ల స్టూడెంట్స్లో ఎలాగా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నారా? ఎలా జరుగుతుంది గేమ్? ఎలా జరుగుతుంది అంటే అటు 5 ఇటు 5 లాగుతారు. ఎవరికి బలం ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ అవుతారు. అలాగా చేస్తే ఒక రకమైన బలము, మన యొక్క యుక్తి అవన్నీ కూడా మనకు వస్తాయి, తెలుస్తాయి. దానివల్ల మనం లాగడం వల్ల మన బలం కూడా తెలుస్తుంది. ఎవరు గెలుస్తారో వాళ్ళు విన్. చూస్తారా? వాటర్ బాటిల్ అమ్మా, ధనలక్ష్మి మేడం గారు లాగా ప్లేసే ఇది మైక్ కాదు. Into the resetting side. PCA.
ఇక్కడ టీం కావాలి. లక్ష్మి మాకు రెడీగా ఉండలేదు, మీరు నాకు సాంగ్ ప్లే చేస్తారు. నేను స్టార్ట్ చెప్తాను చేయండి. ఎక్కడ సాంగ్ ఏమైనా నేను చెప్పిన తర్వాత స్టార్ట్ చేయండి. వాలంటీర్స్ మధ్యలో చేయండి. వాలంటీర్స్ మధ్యలో Jeevanjit next stage. Step in please. Fast. Faculty, now students first, last round for the ready teams, ready, start. సరే టీకాన్ స్టూడెంట్స్ అని టీకా ఫైల్ హన్మన్ గారు గేట్ క్లోజ్ అయిపోయింది.
Teams ready? Teams. Ready, fast, ready, fast. మేడం మీ లైన్ కాదు, మీరు ఆ లైన్ దగ్గర ఉన్నారు. ఐదుగురే ఉండాలి, ఐదుగురే ఉండాలి. సరే టైం లేదు మాకు. రైట్ ఏమో సార్ ముందు ఉన్నారు, మనకు ఎంత వస్తుందా? ఓకే, ఇప్పుడైతే లెమన్ స్పూన్ గేమ్ స్టార్ట్ చేశారు. ఎవరు విన్ అవుతారో చూద్దాం. మళ్ళీ చెప్పనా?
ఓకే ఫ్రెండ్స్ హాయ్, ఇప్పుడు మీరు ఏ ఇయర్ చదువుతున్నారు? ఓకే, నా పేరు నవ్యతేజ. నేను ఇప్పుడు బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో. ఇలా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో సెలబ్రేషన్ జరుగుతుంది, మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ టైం మా కాలేజ్లో ఈ సంక్రాంతి సంబరాలు అనేవి జరుగుతున్నాయి. చాలా ఎగ్జైట్మెంట్తో అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా ఎంజాయ్ చేశాము. చాలా ఎనర్జీగా పార్టిసిపేట్ చేశారు జూనియర్స్ కూడా. అసలు ఇంత హ్యాపీగా ఇంత బాగా వస్తుందని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఓకే, ఇప్పుడు వరకు పెట్టిన గేమ్స్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేశారా? మేమేం పార్టిసిపేట్ చేయలేదు. మేము వాలంటీర్స్గా జూనియర్స్కి గైడ్ చేస్తున్నాము ఎక్కడ ఏది ఆడాలి ఏంటి అని. సో మేము వాలంటీర్స్గా ఉంటూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం ప్రతి ఒక్క గేమ్లో ఉండాలంటూ. సార్ కూడా ప్రైజెస్ అలాట్మెంట్ చేశారు. సో వాళ్ళని ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్లో ఇట్లా తీసుకోవటం జరిగింది. సో చాలా గేమ్స్ ఉన్నాయి ఇప్పుడు దాకా, ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయి, జరగబోతున్నాయి. గేమ్స్ కంటిన్యూ అవుతున్నాయి ఈవినింగ్ దాకా. ఇది ఈవెంట్ అనేది ఫస్ట్ టైం ప్రిన్సిపల్ సార్ గైడ్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అందులోనూ మమ్మల్ని గైడ్ లైన్ చేయమంటాం ఇంకా హ్యాపీగా ఉంది మాకు వాలంటీర్స్గా. ఎనర్జీ అంటే మా ఎంకరేజ్మెంట్తో మేము ఎనర్జీగా ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇంకా వాళ్ళు బాగా ఆడుతూ ప్రిన్సిపల్ సార్ కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. చాలా బాగా టీచర్స్ కానీ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కానీ వాళ్ళు ఎనర్జీ చూపిస్తూ మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అంతా బాగా జరిగింది. జూనియర్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఈ గేమ్స్ బాగా మాకు హెల్ప్ చేస్తున్నారు. ప్రతి ఒక్క గేమ్లోనూ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ అందరు బాగా రెడీ అయ్యి వచ్చారు. ఫ్యాకల్టీ కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. ఫ్యాకల్టీస్ని కూడా మేము ఆడిపిస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ ట్రెడిషనల్ లుక్గా ఉంటున్నాము, ఫ్యాకల్టీతో ఆడుతున్నాము, ట్రెడిషనల్స్లో అందరినీ పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈ కాలేజ్లో ఈ 3 ఇయర్స్లో మీరు ఏం నేర్చుకున్నారు? సో నేను ఈ కాలేజ్లో నేర్చుకున్నది ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ డిగ్రీ ద్వారా కూడా వస్తాయని నేను ఫస్ట్ టైం నేను తెలుసుకున్నాను. సో మనం ఈ క్యాంపస్ నుంచి జాబ్ ఆపర్చునిటీ వెళ్ళొచ్చు అండ్ ప్లేస్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ జాబ్ ఆపర్చునిటీస్, కెరియర్ ఎట్లా ఉంటుంది, కెరియర్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకి క్యాంపస్లో చాలా నేర్పిస్తున్నారు ప్రిన్సిపల్ సార్ రామచంద్ సార్. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ రామచంద్ సార్కి చాలా థ్యాంక్ఫుల్ చెప్పాలనుకుంటున్నాము. డిసిప్లైన్ అండ్ డిగ్నిటీ మేము నేర్చుకుంటున్నాం యాక్చువల్లీ ఈ కాలేజ్ నుండి. నాట్ ఓన్లీ ద ప్లేస్మెంట్స్ ఆఫ్ జాబ్స్ అబౌట్ ద డిగ్రీ, చాలా వాటికి సార్ మాకు నేర్పించేది ఫస్ట్ అని చెప్పేసి తీసుకోమన్నారు అనమాట. ప్రిన్సిపల్ సార్ యొక్క పేషెన్స్, ఆయన పేషెన్స్గా ఉండి ఇన్ని ఇయర్స్ నుంచి లైఫ్ స్కిల్స్ని రన్ చేస్తూ మాకు కూడా లైఫ్ స్కిల్స్లో బాగా నేర్పించారు, బాగా సపోర్ట్ చేశారు. మనకి అసలు మన లైఫ్లో ఏంటిది అనేది మనకి లైఫ్ స్కిల్స్లో పూర్తిగా తెలిసిపోతుంది. సార్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు లెమన్ స్పూన్ ఆడడానికి. వాళ్ళల్లో ఎవరు విజేత అవుతారో చూద్దాము. అందరూ గెలవాలని కోరుకుందాం. ఓకే, అందరు వస్తున్నారు. ఎవరు కలుస్తారో చూద్దాము. అందరిలో ఆరెంజ్ కలర్ డ్రెస్ అమ్మాయి చాలా వేగంగా వస్తుంది, కానీ పింక్ డ్రెస్ అమ్మాయి ఫస్ట్ వచ్చేసింది అనుకుంటున్నాము. చాలామంది ఇది పడిపోయినాయి కూడా స్పూన్స్. చాలామంది చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు అందరూ గెలవాలని ఆశిస్తారు. ఒక అమ్మాయిది అయితే లెమన్ పడిపోయింది, ఇద్దరు వెళ్ళిపోయారు. ఎవరు వస్తారో చూద్దాం. మళ్ళీ పింక్ డ్రెస్ అమ్మాయి వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య పోటీ నడుస్తున్నట్టుంది. కానీ బహిత అయితే ఫస్ట్ రౌండ్లో ఇద్దరు ఫస్ట్ వచ్చారు, వాళ్ళిద్దరిని ఫైనలిస్ట్ చేశారు. ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాం. ఓకే, ఇప్పుడైతే అందరూ నెక్స్ట్ రౌండ్కి రెడీగా ఉన్నారు. వీళ్ళల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. థర్డ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. వీళ్ళల్లో ఎవరు వస్తారో చూద్దాం. అరే, ఇద్దరు ఇప్పుడే మధ్యలో ఓడిపోయారు. ఓకే, ముగ్గురు అయిపోయారు. ఒక అమ్మాయి ఫైనలిస్ట్ అయింది. మళ్ళీ ఈ రౌండ్లో అనురాధ విన్ అయింది. నెక్స్ట్ రౌండ్కి అందరూ రెడీగా ఉన్నారు. అందరూ చాలా కలర్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. వీళ్ళల్లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. అందరు చాలా ఫాస్ట్గా వస్తున్నారు. వాళ్ళల్లో ఎవరు వస్తారో చూద్దాం. సారీ అమ్మాయి కొంచెం వెనకాల ఉంది. వీళ్ళల్లో ఎవరు వస్తారంటే చాలామంది లాస్ట్కి వచ్చేళ్ళకే పడిపోయారు. రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయి విన్ అయింది. యశ్వంతి, వర్షిణి అయితే ఈ రౌండ్లో విన్ అయ్యారు. ఇప్పుడైతే నెక్స్ట్ రౌండ్కి కూడా అందరు రెడీగా ఉన్నారు. వాళ్ళలో నుంచి ఎవరు ముందుగా వస్తారో చూద్దాము. అందరు చాలా స్లోగా వస్తున్నారు ఈ బ్యాచ్ మాత్రం, కానీ ఒక అమ్మాయి మధ్యలోనే ఆగిపోయింది. అందులో నుంచి ఓకే ఇద్దరు వచ్చారు. మరి వాళ్ళలో ఎవరిని ఫైనలిస్ట్ చేస్తారో చూద్దాం.
మేడం నీ పేరేంటి? జయశ్రీ. మీ పేరేంటి? శార్వాణి. ఓకే, జయశ్రీ శార్వాణి అయితే నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయ్యారు. ఇంకా మిగతా రౌండ్స్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకే, నెక్స్ట్ రౌండ్ కూడా స్టార్ట్ అయింది. ఇందులో నుంచి ఎవరు గెలుస్తారో చూద్దాము. ఇందులో అందరూ షార్ట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళల్లో ఎవరు వస్తారో చూద్దాము. లాస్ట్కి వచ్చేకి చాలామంది వెళ్ళిపోయినాయి, కానీ ఇందులో కూడా ఇద్దరు ఫైనలిస్ట్ అయినట్టున్నారు. ఎవరో వాళ్ళు చూద్దాం. నాగుర్మణి. మీ పేరేంటి? ఉచితకే. నాగురుబి ఉచిత అయితే నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయ్యారు. ఓకే, నెక్స్ట్ రౌండ్ కూడా స్టార్ట్ అయింది, కానీ మధ్యలోనే ముగ్గురు వెళ్ళిపోయారు. ఓకే, 4 మెంబర్స్ వెళ్ళిపోయారు. ఇందులో నుంచి ఎంతమంది వస్తారు? ఒక్క అమ్మాయి ముందొచ్చింది, తన పేరేంటో కనుక్కుందాం. ఓకే, మీ పేరేంటి? మై నేమ్ ఇస్ టిష్యా. ఓకే, మీ పేరేంటి? మై నేమ్ ఇస్ వి గీత. వికీత రిషియా అయితే నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయ్యారు. ఓకే, ఇదే ఫైనల్ రౌండ్ అనుకుంటాను. ఈ రౌండ్లో కూడా అందరూ చాలా ఫాస్ట్గా వస్తున్నారు. వాళ్ళల్లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. మధ్యలో చాలామంది పడిపోయారు, కానీ ఒక అమ్మాయి విన్ అయినట్టుంది. తను ఎవరో కనుక్కుందాం. ఈ రౌండ్లో అయితే ఏంజల్ విన్ అయింది. లెమన్ స్పూన్లో అయితే ఇదే లాస్ట్ రౌండ్. ఈ రౌండ్లో ఎవరు విన్ అవుతారో, ఎవరు క్వాలిఫై అవుతారో చూద్దాము. అందరూ చాలా ఫాస్ట్గా వస్తున్నారు, కానీ మధ్యలో సగం మంది వెళ్ళిపోయారు. అండ్ రెడ్ కలర్ చున్నీ అమ్మాయి చాలా ఫాస్ట్గా వచ్చింది, చాలా తక్కువ టైంలో వచ్చింది. తను ఎవరో కనుక్కుందాం. కొంచెం అరే కొంచెం ఇక్కడ తినే కదా ఇప్పుడు వచ్చింది. నీ పేరేంటమ్మా? నాగుర్మణి. కే నాగుర్మణి. చాలా ఫాస్ట్గా వచ్చేసావి అందరు. థ్యాంక్ యూ. నెక్స్ట్ రౌండ్ కూడా గెలుస్తావని ఉందా నీకు? మ్యాక్సిమం ఐ ట్రై మై బెస్ట్. థ్యాంక్ యూ. ఇది కూడా ఫైనల్ రౌండ్. ఇందులో ఎవరు వస్తారో చూద్దాము, ఎవరు క్వాలిఫై అవుతారో చూద్దాం. ఓకే, బ్లూ డ్రెస్ అమ్మాయి చాలా ఫాస్ట్గా వచ్చింది అందరికన్నా. రే నీ నేమేంట్రా? మై నేమ్ ఈజ్ అనుష. ఉన్న వాళ్ళందరిలో నువ్వే చాలా ఫాస్ట్గా వచ్చావని అనుకుంటున్నాను. నీకు ఎలా అనిపిస్తుంది? యా, ఐఎమ్ సో హ్యాపీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా మీన్స్ అనుకోలేదు. ఓకే ఓకే, నెక్స్ట్ రౌండ్ కూడా బాగా ఆడు. ఓకే, ఇదే ఫైనల్ రౌండ్. ఇందులో నుంచి ఎవరు వస్తారో చూద్దాము. ఇందాక క్వాలిఫై అయిన వాళ్ళందరిలో వచ్చేసారు. ఫైనల్ రౌండ్ అని చెప్తున్నారు. ఇందులో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఈ నలుగురిలో ఎవరు ఫస్ట్గా వస్తారో చూద్దాం. మంచి ఫిల్టర్ పెట్టా. ఓకే, ఇప్పుడైతే అందరు వస్తున్నారు. ఈ నలుగురిలో ఎవరి నుంచి వద్దాం చూద్దాము. బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయి చాలా ఫాస్ట్గా వచ్చింది అందరికన్నా. చెప్తావని పేరు? నా పేరు అనుష. అందరికన్నా చాలా ఫాస్ట్గా వచ్చావు, ఉన్న వాళ్ళందరినీ ఓడిచేసి. నీ ఫీలింగ్ ఎలా ఉంది? అస్సలు అనుకోలేదు వస్తానని, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోలేదు, వచ్చేసాను. అంతా మా డాడీ గ్రేస్. మా డాడీ కోసమే అంతా. మీన్స్ మా డాడీ చెప్పారనమాట అన్ని గేమ్స్లో బాగా విన్ అవ్వని. సో మా డాడీ కోసమే అన్ని బాగా పార్టిసిపేట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ రౌండ్స్లో కూడా నువ్వు గెలవాలని కోరుకుంటున్నాను. నీ పేరేంటి? నా పేరు ఏంజల్ అక్క. ఏంజల్, అందరికన్నా సెకండ్ వచ్చావు కదా, ఫస్ట్ రాలేదని ఏమైనా ఫీల్ అవుతున్నావా? లేదు, నార్మల్గానే ఉన్నావా? నార్మలే. నెక్స్ట్ రౌండ్లో మిగతా గేమ్స్లో ఫస్ట్ వస్తామని హోప్ ఉందా? ఉంది, చాలా ఉంది హోప్. ఓకే, కంగ్రాచులేషన్స్. రుచిత అందరికన్నా థర్డ్ వచ్చావు కదా, ఏమైనా ఫీల్ అవుతున్నావా? ఫస్టే రావాల్సింది అనుకుంటున్నావా? అంటే ఇంతవరకు వచ్చానుగా, బెస్టే అనిపించింది నాకు. ఓకే, మిగతా గేమ్స్లో ఫస్ట్ వస్తామని హోప్ ఉందా? ఉంది. ఆల్ ది బెస్ట్ ఫర్. ఓకే, మనం ఇప్పుడు థ్రెడ్ నీడిల్ గేమ్ చూస్తున్నాం. అది వచ్చేసరికి ఒక
సూదిలో దారం ఎక్కియాలి. మనం నుంచుంటేనే ఎక్కిలేము. ఇప్పుడు వాళ్ళు నడుస్తూ దారం ఎక్కిస్తారంట. మనము చూద్దాం ఎంత బాగా ఆడతారో గేమ్. సో ఇక్కడ రూల్స్ వచ్చేసరికి ఆ లైన్ కనిపిస్తుంది, మేడం వాళ్ళు నుంచున్నారు కదా, అక్కడ వరకు వాళ్ళు నడుస్తూ ఎవరైతే ఫస్ట్ నీడిల్ ఎక్కిస్తారో దారం వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అంట. సో మనం చాలా అందరూ ఇక్కడ ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఆడేవాళ్ళు కూడా బాగా టెన్షన్గా ఉన్నట్టుకున్నారు చూస్తుంటే. సో చూసి తెలుసుకుందాం ఎవరు గెలుస్తారో. చూస్తుంటే చాలా ఫాస్ట్గా వస్తున్నారు. ఎల్లో డ్రెస్ అమ్మాయి పరిగెట్టి ఇచ్చారు. ఒక్క మేడం దగ్గరే అందరూ కొట్టుకుంటున్నారు. గేమ్ అవ్వలేదంట. ఇప్పుడు ఆ గేమ్ చూసినట్టయితే తిను ఫస్ట్ వచ్చిందంట. సో తిన్ని కనుక్కుందాం. హాయ్ రా. ఏం పేరు నీ పేరు? నా పేరు షేక్ శంషాద్. ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్ బీకామ్. ఓకే, ఇప్పుడు గేమ్ ఆడావు కదా, ఫస్ట్ వచ్చావు, కంగ్రాట్స్. అంటే ఎలా ఉంది నీకు ఈ గేమ్? చాలా ఫన్గా ఉంది. ఆ కాలేజ్ వాళ్ళు ఇలాంటివి పెడతా ఉంటే కొంచెం బాగుంటుంది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నాం కూడా మేము. సో మనం నుంచొని ఎక్కిస్తేనే ఎక్కవు కదా, నీకు ఇంత ఫాస్ట్గా ఎలా ఎక్కింది? మా మదర్ టైలర్ కాబట్టి నాకు కొంచెం ప్రాక్టీస్ ఉందన్నమాట. ఓకే, కంగ్రాట్స్, థ్యాంక్ యూ. అరే నెక్స్ట్ సెకండ్ నువ్వా? ఇప్పుడు సెకండ్ రౌండ్ వచ్చేసరికి రెడీగా ఉన్నారు ఆడడానికి. డ్రెస్సెస్ మాత్రం సూపర్గా ఉన్నాయి. కొంతమంది శారీస్ బట్టలు అన్నీ వేసుకున్నారు. సో వాళ్ళలో ఇప్పుడు ఎవరు గెలుస్తారో మనం చూసి తెలుసుకుందాం. చూస్తుంటే చాలా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వస్తున్నారు. వామ్మో, చాలామంది వచ్చారు. ఓకే, సెకండ్ రౌండ్ నువ్వు గెలిచావంటున్నారు. సో ఎలా ఉంది నీకు ఫీలింగ్? ఏం పేరు నీ పేరు? టీ భానుశ్రీ. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? బిఎస్సి ఎలక్ట్రానిక్స్ G2. ఓకే, ఎలా ఉంది నీకు ఈ గేమ్? ఫస్ట్ నుంచి అలవాటే. ఇంట్లో ఆల్రెడీ చేతి పని చేస్తూ ఉంటాం. నుంచొని ఎక్కడానికే కష్టంగా ఉండిద్ది కదా, నువ్వు ఇంత ఫాస్ట్గా పరిగెట్టుకుంటే ఎలా ఎక్కించావు? అలవాటు అయిపోయింది. ఓకే, సెకండ్ రౌండ్ కూడా నువ్వే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళ ఎంతే అందరూ సీరియస్గా ఉన్నారు. కొంతమంది శారీస్గా అయితే కట్టేస్తారు. సో మామూలుగా నడవడానికే కష్టం, శారీస్లో ఎంత ఫాస్ట్గా వచ్చి గెలుస్తారో మనము చూద్దాం. చాలా టెన్షన్గా ఉన్నారు ఒక్కొక్కళ్ళు అయితే. చూద్దాం, ఫాస్ట్గా వస్తున్నారు. ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఆల్రెడీ ఫస్ట్ వచ్చేసారు అందరూ. హాయ్ అక్క. సో ఏం పేరు? మున్వర్ బేగ్. ఓకే, ఎలా ఉంది? ఆడావు కదా ఫస్ట్ టైం? బాగానే ఉంది. ఓకేనా? నుంచొని పెట్టడానికే కష్టం, పరిగెట్టుకుంటూ వచ్చి పెట్టా ఎలా ఉంది? ఈజీయా? ఓకే, థ్యాంక్ యూ. ఈ రౌండ్ అయితే చాలా కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది. చూద్దాము, గమ్మత్తుగా ఉంది ఎవరు గెలుస్తారా అని. సో చూద్దాం. అందరూ ఫుల్ యంగ్గా ఉన్నారు. చాలా చదువుకునేటప్పుడు కూడా ఇంత సీరియస్గా పెట్టరేమో ఫేస్ ఇల్లు అంత. సో చాలా ఫాస్ట్గా వచ్చారు. ఎవరు విన్ అవుతారో? హాయ్, ఏం పేరు? శార్వాణి. ఓకే, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ నీకు? బాగుంది. అసలు చేయగలుగుతానా లేదా అనుకున్నాను, బాగానే చేశాను. ఓకే, కంగ్రాట్స్, ఫస్ట్ వచ్చావు. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం కూడా నువ్వే రావాలని కోరుకుంటున్నాను. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. అయ్యయ్యో ఉన్నారు. శారీస్ కూడా కట్టారు, హాఫ్ శారీస్ అండ్ డ్రెస్సెస్ కూడా. చూడ్డానికి ఇప్పుడే కంగారుగా ఉన్నట్టుకున్నారు ఫేస్ చూస్తుంటే ఒక్కొక్కరిది. చాలా ఇంట్రెస్ట్గా సీరియస్గా ఎక్కిస్తున్నారు. ఆల్రెడీ ఎక్కేశారు. రెడ్ డ్రెస్ అమ్మాయి ఫస్ట్ వచ్చినట్టుకుంది చూస్తుంటే. సో హాయ్ రా. హాయ్ అక్క. ఏం పేరు? గీత. సో ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ ఇలా గేమ్ ఆడుతుంటే? పర్వాలేదక్క, ఫైన్, బాగానే ఉంది. ఓకే, ఫస్ట్ టైం ఇలా ఆడటం? లేదక్క, ఇంట్లో మా అమ్మ చేపిస్తానే ఉంటుంది, సో అలవాటే. అప్పుడంటే నుంచొని ఎక్కిస్తావు, ఇప్పుడు పరిగెట్టుకుంటే ఎక్కించా. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నైస్. ఓకే, ఆల్ ది బెస్ట్, ఫస్ట్ వచ్చావు. కంగ్రాట్స్. అయితే 6th రౌండ్ స్టార్ట్ అయింది. చూస్తుంటే లైన్ పెద్దదే ఉన్నట్టుకుంది. సో చూద్దాం. లక్ష్మీదేవిలాగా ఉన్నారు ఒక్కొక్కరు, టెన్షన్గా. చదువుకునేటప్పుడు కూడా ఇంత సీరియస్గా చదువుకో, మేమంతా సీరియస్గా ఎక్కిస్తున్నారు. ఏం పేరు? అనురాధ. ఓకే, ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది ఆడుతుంటే. ఎప్పుడన్నా ఇలా పరిగెడుతూ ఎక్కించడం అలవాటు చేసుకున్నా? లేదక్క. మరి ఎలా ఫస్ట్ టైం వచ్చింది? అది బై లక్.
బై లక్ వచ్చావంటావా? ఓకే, కంగ్రాట్స్. నెక్స్ట్ టైం కూడా నువ్వే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంచెం తక్కువ మందే ఉన్నారు, చూద్దాం ఎవరు విన్ అవుతారో. చూడ్డానికి చాలా టెన్షన్గా ఆత్రంగా ఉన్నారు, నేనే ఫస్ట్ రావాలని. చాలా సీరియస్గా ఎక్కిస్తున్నారు. ఇంత సీరియస్గా చదువుంటే కలెక్టర్ అయ్యే వాళ్ళేమో, చాలా సీరియస్గా ఎక్కిస్తున్నారు. ఓకే, అయిపోయింది. ఎప్పుడు ఫస్ట్ వద్దామని చూస్తా. హాయ్ రా. హాయ్ అక్క. ఏం పేరు? ఆర్ అనుష. ఓకే, కంగ్రాట్స్ ఫస్ట్ గెలిచినందుకు. ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? బాగుంది అక్క. సో ఎప్పుడన్నా ఇలా ఎక్కించి ఆడడం ప్రాక్టీస్ చేసావా? అంటే చిన్నప్పుడు ఒకసారి ఆడాను కానీ ఇంతవరకు కాలేదు. సో ఇదే సెకండ్ టైం. ఓకే, పరిగెట్టుకుంటానే ఆడేదానివా? ఓకే, కంగ్రాట్స్ రా. నెక్స్ట్ టైం కూడా నువ్వే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. ఓకే, 7th రౌండ్ అయితే స్టార్ట్ అయింది. సీరియస్గా వస్తున్నారు, చూద్దాం. పరిగెడితే డిస్క్వాలిఫై. హాయ్ అక్క. ఏం క్లాస్? బీఎస్సీ సెకండ్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్. ఓకే, ఏం పేరు? విజాహన్వి. సో ఈ గేమ్లో గెలిస్తే ఎలా ఉంది, నీ ఒపీనియన్ ఏంటి? కొంచెం ఎంటర్టైన్గా ఉంది, ఫన్గా ఉందా? ఎప్పుడన్నా ఇలా ప్రాక్టీస్ చేసావు ఎక్కించి చేయడం? ఫస్ట్ టైం. ఓకే, ఆల్ ది బెస్ట్. మళ్ళీ నువ్వే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. అయితే సెలెక్ట్ అయిన వాళ్ళలో మళ్ళీ వాళ్ళని ఆడిపిస్తున్నారు. సో ఇందులో టాప్ 3 తీస్తారనుకుంటా. చాలా ఇంట్రెస్ట్గా అందరూ ఆడుతున్నారు, సీరియస్గా ఉన్నారు. మొహాలు మాత్రం ఒక్కొక్కరికి గెలవాలి అనే తపన కనిపిస్తుంది వాళ్ళల్లో. చూద్దాం ఎవరు విన్ అవుతారో. చాలా సీరియస్గా ఎక్కిస్తున్నారు ఒక్కొక్కరు, చూద్దాం. ఫస్ట్ ఒకళ్ళు పెట్టారు. ఓకే, హాయ్ రా. హాయ్. ఏం పేరు? టీ భానుశ్రీ. సో ఇందులో నువ్వే ఫస్ట్ వచ్చావంట? ఎస్. ఓకే, కంగ్రాట్స్. లాస్ట్ రౌండ్లో కూడా నువ్వే విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఫైనల్ రౌండ్లో ఇంకో రౌండ్, సెకండ్ రౌండ్. సో మళ్ళీ ఇందులో ఏ ముగ్గురు వస్తారో చూద్దాం. చాలా ఫాస్ట్గా ఉన్నారమ్మా ఒక్కొక్కళ్ళు ఎక్కించడానికి. హాయ్ రా. హాయ్ అక్క. ఏం పేరు? వెంకటలక్ష్మి. ఓకే, కంగ్రాట్స్ ఫస్ట్ వచ్చా. థ్యాంక్స్ అక్క. సో నెక్స్ట్ రౌండ్ కూడా నువ్వే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. 311. అరే ఓకే, అందరూ ఫాస్ట్గా పరిగెడుతూ వస్తున్నారు. ఎవరు గెలుస్తారో చూద్దాం. హాయ్ అక్క. ఏం పేరు? భవానీ. ఓకే, ఫస్ట్ వచ్చా, కంగ్రాచులేషన్స్. ఇంకో రౌండ్ కూడా నువ్వే కావాలని గెలవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, చెప్పనా? ఓకే, థ్రెడ్ నీడిల్ గేమ్లో చూసేస్తే ఇంకా ఇదే లాస్ట్ రౌండ్. లాస్ట్ టాప్ త్రీ సెలెక్ట్ చేస్తారు. ఇంక ఇదే లాస్ట్ గేమ్ థ్రెడ్ నీడిల్ గేమ్లో. సో చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా టెన్షన్గా ఉన్నారు ఒక్కొక్కళ్ళు అయితే చూస్తుంటే. ఎవరైతే ఫస్ట్ వస్తారో మనము చూద్దాం. చాలా ఫాస్ట్గా వస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూస్తే ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం. హాయ్ రా. హాయ్. ఏం పేరు? గీత. సో కంగ్రాట్స్, ఫస్ట్ వచ్చావు నువ్వే ఈ గేమ్లో. థ్యాంక్స్ అక్క. ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? బాగుంది అక్క. చాలా భయం వేసింది, గుచ్చురాని గుచ్చాను. ఐఎమ్ హ్యాపీ. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు చూస్తున్నట్టయితే స్కిప్పింగ్ ఆడుతున్నారు ఇక్కడ. సో చాలా తక్కువ మంది ఉన్నారు, శారీస్తో కూడా ఆడుతున్నారు. సో చూద్దాం ఎవరు గెలుస్తారో. లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళే విన్నారంట. సో చాలామంది. ఓకే, సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ రౌండ్లో ఒక అమ్మాయి అయితే విన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం సెకండ్ రౌండ్లో.
చాలా హ్యాపీగా ఫోర్స్గా ఆడుతున్నారు. చూద్దాం. ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం బాల్ థ్రోయింగ్ గేమ్ చూస్తున్నాము. ఇందులో ఎలా ఉందంటే ఒక అమ్మాయి బాల్ తిప్పి అటు తిరిగి వేస్తే వాళ్ళ పార్ట్నర్ అది బాస్కెట్తో పట్టుకోవాలన్నమాట. అది ఎలా ఎవరు ఎంతమంది ఎక్కువ బాల్స్ పట్టుకుంటారో వాళ్ళకి ప్రైజెస్ అన్నమాట. చూద్దాం ఎవరు గెలుస్తారో. చూస్తుంటే బాగా పట్టుకుంటున్నారు ఒక్కొక్కరు అయితే. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎవరు గెలుస్తారో మనము చూద్దాం. సో ఫస్ట్ రౌండ్లో అయితే ఒక అమ్మాయి గెలిచేసింది. సో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అయితే ఆడుతున్నారు. ఆల్మోస్ట్ గెలిచేస్తున్నారు. ఒక్కొక్కరు బాగా ఆడుతున్నారు. చాలా ఉత్సాహంగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు. థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు, బాగా ఆడుతున్నారు. చూద్దాం లాస్ట్కి ఎవరు విన్నర్ అవుతారో. మనం చూస్తున్నట్టుగా అయితే ఇప్పుడు పవర్స్ ఆఫ్ మైండ్ గేమ్ జరుగుతుంది. ఇది వచ్చేసరికి మేడం ఏమైతే చెప్తారో అవి పట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ గేమ్కి వచ్చేసరికి ఏంటంటే తప్పు పట్టుకున్న వాళ్ళని ఫస్ట్ బయటికి పంపించేస్తున్నారు, ఎలిమినేట్ చేసేస్తారనమాట. చూద్దాం ఎలా ఆడుతున్నారు. Knees, feet, legs, two legs పట్టుకోండి. Legs అంటే two legs పట్టుకోండి. Legs, hair, throat, hand, knees, legs, feet, head, nose, lips, ears, hair, leg, stomach, knees, feet, fingers, head, lip, nose, ears, hair, head, forehead. చూస్తున్నట్టయితే బాగా ఆడుతున్నారు. వీళ్ళకి పవర్ బాగానే ఉంది అనుకుంటా, మైండ్ పవర్. సో పర్లేదు, ఇలా అయితే బాగానే చదువుతారు అందరూ. Stomach, knee,